అందరికి నమస్కారం. మనం మునగ గింజలు అయితే నాటుకుందాం. దీనికోసం అయితే నేను ఈ టబ్బు తీసుకొని దీనికైతే కింద అడుగు భాగంలో రంధ్రాలు అయితే చేసి దీని అయితే మొత్తం మట్టితో నింపేసాను. తర్వాత ఈ విధంగా బాటిల్స్ అయితే మనం కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని దీంట్లో లోపల దించేస్తున్నానండి. కాదండి, ఇది హైబ్రిడ్ మునక్కాయ. ఇలా ముదిరిపోయిన తర్వాత మనం దీన్ని ఎండబెట్టుకుంటే దీంట్లో నుంచి అయితే గింజలు వచ్చేస్తాయి. నేనైతే ఇగో చూడండి, ఇది ఎండిపోయిన తర్వాత ఈ విధంగా మారుతాయి. ఇలా మారిన తర్వాత ఇందులో గింజలు ఉంటాయి చూడండి, ఇట్లా ఉంటాయి మునక్కాయ గింజలు. ఈ హైబ్రిడ్ మునక్కాయ గింజలను నాటుకుంటే అయితే మొక్క తొందరగా పెరిగి మునక్కాయలు తొందరగా అయితే వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి మునక్కాయ గింజలు మొత్తం కూడా. ఈ విధంగా పచ్చిగా ముదిరిపోయిన దాన్ని తీసుకొచ్చుకొని ఎండబెట్టుకోవాలి. ఈ మునక్కాయ గింజల్ని నేనైతే 24 గంటల వరకు అయితే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత అయితేనే తొందరగా మొలకలు అయితే వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా మనకి మునక్కాయ గింజలు మొత్తం కూడా ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతాయి. బాటిల్స్ తో మొత్తం కూడా ఎర్రమట్టి గింజల్ని ఈ విధంగా చూపించిన మరీ లోతుగా కాకుండా పై భాగంలోనే విత్తనాలను నాటుకోవాలి. ఎక్కువ కాకుండా ఈ విధంగా చల్లుకోవాలి. ఇట్లా మనం కట్ చేసుకున్న బాటిల్లో నాటుకున్నట్లయితే మనం బయటికి తీసి ఈజీగా మనం వేరొక ప్లేస్ కు అయితే నాటుకోవచ్చు. కాబట్టి నేనైతే ఈ విధంగా బాటిల్లో కట్ చేసుకుని ఈ విధంగా టబ్బులో ఈ బాటిల్ మట్టి నీళ్ళు పోస్తున్న కొద్దీ కిందికి పోతుంది కాబట్టి కింద మట్టి ఉన్నట్టయితే తొందరగా మొలకలు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా కొంచెం మొలకలు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేస్ లో నాటుకుంటే సరిపోద్ది. మనం గింజలు నాటుకున్న తర్వాత మునగ మొక్కలు చూడండి ఏ విధంగా వచ్చాయో. వీటిని మనం కొంచెం పెద్దగా అయిన తర్వాత వేరొక ప్లేస్ లో నాటుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వెనకట్లో మనకి మునక్కాయ మొక్క నీళ్ళల్లో ఉంటే మంచిది కాదన్నారు, కానీ ఇప్పుడు పత్రాల వల్ల, పుష్పాల వల్ల, కాయల వల్ల చాలా లాభం ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక మునగ మొక్క ఉంటే చాలా మంచిదండి. మనం ఈ ప్లేస్ లో అయితే నాటుకుందాం. చూడండి వేర్లు ఏ విధంగా వచ్చాయో. ఇంకా మొక్కలు ఈ విధంగా మనకి వేర్లు అయితే వచ్చాయి. చూడండి, ఒక్క మొక్క రూట్ అయితే చూపిస్తాను చూడండి మీకు. దగ్గర తీసుకురా. ఈ విధంగా అయితే మొక్కలు అయితే అభివృద్ధి ఉంటాయి. ఇప్పుడు మనం వేరొక ప్లేస్ లో అయితే నాటుకుందామండి. గట్టిగా ఒత్తాలి మనం మొక్క నాటేటప్పుడు.